వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొన్నేమో సేల్లో విలీనం చేస్తామని చెప్పారు. మళ్ళీ తర్వాత ఇప్పుడేమో 11,440 కోట్లు ప్రకటించడం వెనకాల అసలు కోణం ఏంటి అనేది ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, అసలు ఒకసారేమో అదంటారు, ఒకసారేమో ఇదంటారు. అసలు దీన్ని ఎలా చూడాలి మనం? అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది దీని వెనకాల? మొట్టమొదటిగా 10,440 కోట్ల రూపాయలు, అందులో 10,300 కోట్ల ఈక్విటీ ఇన్ఫ్యూషన్, 1,140 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల వరకు దాని ఆప్షనల్ ప్రిఫరెన్షియల్ షేర్ అలాట్మెంట్స్ మీద 7% బేసిస్ మీద వాళ్ళు ఆప్షనల్ గా పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు కనీసం ఇది సరే, ఇది ముందర పాజిటివ్ గా మొదటి స్టెప్ గా పాజిటివ్ గానే తీసుకుందాం కానీ ఆహ్వానిద్దాం కానీ దీని లోపల కుట్రకోణాన్ని కూడా రెండు చూద్దాం. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం నికర విలువ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది -4,600 కోట్లు అంటుంది. మీరు వినేది సత్యమే. నిన్నే ప్రకటించారు కేంద్ర మంత్రి గారు. విశాఖపట్నం నికర విలువ నెట్ అసెట్ వాల్యూ 4,600 కోట్లు మైనస్ లో ఉందంట. వాళ్ళు దిక్కుమాలిన లెక్కలన్నీ పెట్టి జనాలు మోసం చేయడానికి, నీచ నికృష్టంగా కుట్ర చేయడానికి చూసే కుట్ర కాదు అది. ఆ లెక్కలు మాకు తెలియదా? 1972లో భూమి 17,000 ఎకరాలు ప్లస్ మొత్తం మీద 22,000 ఎకరాలు తీసుకుంటే ఆ రోజు ఎకరం ₹1,00,000 ఉంటే ఇప్పుడు అది లెక్కేస్తారా? వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ చేయరా? ఎంత దుర్మార్గంగా చేస్తున్నారండి. ఒకటి. రెండో విషయం, నేను వస్తా ఉన్నాను. ఇవాళ మేమందరం అడిగింది ఏంటంటే తక్షణమే దానికి కోల్ అండ్ ఐరన్ ఓర్ మైన్, క్యాప్టివ్ మైన్ కేటాయించండి. డిపెండ్స్ అపాన్ మార్కెట్ కండిషన్స్ బట్టి 3,000 నుంచి 6,000 రూపాయల వరకు లాభం వస్తుంది. ఆ విధంగా చేస్తే లేదా ఖర్చు కలిసి వస్తుంది. దాని గురించి మాట్లాడాలి. ఒక రోజు పనండి వాళ్ళకి. డైరెక్ట్గా అలాట్మెంట్ చేయించడం లేదా ఎన్ఎండిసి నుంచి బదలాయించడం, సేల్ బదలాయించడం 2 మైన్స్ ఇబ్బంది లేదు. ప్రభుత్వ సంస్థకి, ప్రభుత్వ రంగ సంస్థకి ఇబ్బంది లేదు. ఇంతకుముందు సెయిల్లో విలీనం అంటే కొంతమంది వ్యతిరేకించిన మాట వస్తుంది. ఎందుకంటే స్పెషల్ ఎంటిటీ కింద ఉండాలి, మొత్తం అంటే ఉత్తర భారత నుంచి మొత్తం బ్యాచ్ వచ్చేస్తారని వ్యతిరేకించిన మాట వాస్తవం. కానీ ఇవాళ నాశనం చేసే పరిస్థితుల్లో సెయిల్లో విలీనం చేయమని అడుగుతాను. సెయిల్లో భాగస్వామ్యం ఉంది. 1972 నుంచి 82 వరకు స్టీల్ ప్లాంట్ సెయిల్లో ఒక విభాగం కింద ఉంది. తర్వాత దాన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని ఆ హిందీ పేరు పెట్టారు. అదే తమిళనాడులో పెడితే తాడు తీస్తారు. వీళ్ళకి బానిస రాజ్యం కదా ఇది. వాళ్ళ దృష్టిలో ఏదన్నా నడుస్తుంది. అందుకని ఆ ప్లాంట్లో ఆత్మత్యాగం చేసి చనిపోయిందంతా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అయితే, ప్రాణత్యాగాలు చేసింది, గాయాలు పాలైంది, సంవత్సరం తరబడి ఉద్యోగాలు పోగొట్టుకుంది, విద్య పోగొట్టుకుంది అయితే వాళ్ళ అత్యధిక టెక్నికల్ ఎంప్లాయీస్ లో అత్యధికులు అందరూ ఉత్తర భారతీయులు. తెలంగాణ, వాళ్ళ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వీళ్ళందరూ కూడా నామినల్. ఎందుకంటే టెక్నికల్ ముందే ప్లాంట్ పెట్టడానికి 10 ఏళ్ళు టైం ఉంటేనే టెక్నికల్ గా ట్రైనింగ్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రయత్నించినా కేంద్రం చేసిన దుర్మార్గం అనుకుంటారు ఎవరైతే ఉన్న ఉత్తర భారతీయ పాలకులు వాళ్ళందరూ. ఇవాళ కొత్తగా తాజా దీని వరకు పరిశీలిస్తే మనం అడుగుతుంది ఏంటంటే అందరం కూడా దానికి కింద క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ఈక్విటీ విశాఖపట్నం ఉక్కు కర్మాగానికి 26,000 కోట్ల నష్టాలు ఎక్కడి నుంచి వచ్చింది? అత్యధిక నష్టాలు. మీరు స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని 3 మిలియన్ టన్స్ నుంచి 7.3 మిలియన్ టన్స్ పెంచేటప్పుడు మొత్తం 8,500 కోట్లు, యాక్చువల్గా 6,000 కోట్లు చేయొచ్చు. చేసి అనుకుని దాన్ని పోస్ట్ పోన్ చేసి 36 నెలల్లో కావాల్సింది మీరు దాన్ని 100 నెలల్లో చేశారు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు పట్టిస్తే కాస్ట్ ఏమవుతుందండి? పెరిగింది. రెండోది, బ్లాస్ట్ ఫర్నేస్ ఆధునీకరణ చేయించాలి, దాన్ని పెట్టించుకోవాలి. అవి మాత్రం చేయలేదు. ఇవాళ మేము అడిగేది పాయింట్ 1, క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు రోజు మాట్లాడుతూ ఉంటారు. మాకు ప్రధానమంత్రి ఏం చెప్తా ఉంటారు కదా, ఒక నిమిషం పని అది మాత్రం చేయించరు. ఒక్కొక్కసారి మీరు వీడియోలు వేయండి, వాళ్ళు మాట్లాడిన వీడియోలు వేయండి. ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖపట్నం మరి దేశం దృష్టిలో తీసుకుంటుందని మాట్లాడినా వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ సోచి చెప్తున్నారు. ఆ వీడియోలు వేయండి, ప్రజలకు తెలియాలి డబల్ టాక్ ఏంటి వెళ్ళదు. ఎంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేస్తున్నారో అక్కడ కాదు, ఇక్కడ నాయకులు అంత కొంతమంది. నేను అందరూ అంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాట్లాడారో తెలుసుకోండి, ఆ వీడియో ఉంటుంది. రెండో విషయం, వాళ్ళ క్యాపిటల్ ఏదైతే ఉందో
ఇవాళ ఈక్విటీ మా విశాఖపట్నం ఉక్కు కర్మాగానికి 14% వడ్డీలు బ్యాంకులు వడ్డీలు వసూలు చేసి ఆదాని గారికి అందించారు. అఫీషియల్ డిగ్రీ చేయమంటే 9% మొన్నటి వరకు. ఆదాని గారు మొన్నటి వరకు మీరు 9% లోన్ ఇచ్చి ఆదాని గారికి, ఆ షా గారికి, సింఘ్వి గారికి, గుజరాతీ మార్వాడి వ్యాపారులందరికీ లేదా మిగతా వాళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 14% ఇస్తారా? అదేమో వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీలు కట్టుకుంటే పెరిగిపోతుందా? మొన్న 1921 వరకు లాభాల్లో కూడా వచ్చింది కదండి. దాన్ని చంపే ముందు పిచ్చుకొక్కని మొదలెయడానికి దుర్మార్గాన్ని కొట్ట చేస్తున్నారా? ఇవాళ బ్యాష్ ఫర్నేస్ లేదా మిగతా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా ఎక్సలెంట్ ఉంది. సిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు తప్పింది పొందిన వాళ్ళందరూ ఉంటే కాదని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వాళ్ళ బయట ఈ మొత్తం బయట ప్రైవేట్ పార్టీ చేసేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫైర్ ఫైటింగ్ దాంట్లో లేదా మొన్న అగ్ని ప్రమాదం సంబంధించిన 300 ఏమనుకుంటారండి వీళ్ళందరూ? ఒక్కొక్కటి మొన్న పక్కన ఇది అనుకున్నప్పుడు ఆల్రెడీ స్థలాలు అమ్మకం మొదలు పెట్టేశారు. అనేక రాష్ట్రాల్లో ఉంది, విజయవాడలో ఉంది, విశాఖపట్నం బయట చోట్ల ఉన్న స్థలాలని అమ్మకం మొదలు పెట్టారు. అలాగే వీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో రాయబరేలీలో దీని చేత పెట్టుబడి పెట్టించారు. అది కూడా 2,100 కోట్లు డైవర్షన్ చేయించారు. సేమ్ దాంట్లో అది తీసుకున్నారు. వాళ్ళు ఈ ఫ్యాక్టరీ వచ్చి లాభాలు తీసుకెళ్లి అక్కడ 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 పెట్టించారు. ఎవరైనా ఉత్తర భారత పాలకులు నా ఉద్దేశం ప్రకారం. ఇవాళ మీరు తీసుకొచ్చి ఈ వడ్డీలు పెంచారు. మేము కోరేది 1.1 మైల్స్, పాయింట్ నెంబర్ 2 ఏదైతే దానికి అప్పు ఉన్నదో వాళ్ళు ఇచ్చే డబ్బులతో సహా ఈక్విటీ క్యాపిటల్ కింద మొత్తం మార్చి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించండి. చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ విత్ ఎలాంటి తరహాలో ఖచ్చితంగా రాజకీయ నీచి చెత్త రాజకీయాలకు చోటు లేకుండా ప్లాంట్ అద్భుతంగా నడిపించవచ్చు. ఇక మూడోది ఏదైతే ఉందో మేమందరం కోరుకునేది స్పెషాలిటీ స్టీల్ కింద దాన్ని మార్చాలంటే ఒక 5,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూషన్ చేసి, ఎందుకంటే ఇక్కడ అయిన వారు జపాన్ వెళ్ళి, చైనా వెళ్ళి స్పెషాలిటీ స్టీల్ తయారు చేసి తీసుకొస్తున్నారు. ఇవాళ దానికోసం చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుందండి. ఇవాళ దానికి ఇచ్చి ఒక 5,000 కార్పస్ ఫండ్ ఇవ్వండి. అద్భుతంగా ఆ ప్లాంట్ సంవత్సరానికి 3,000 నుంచి 5,000 కోట్లు తిరిగి మా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తుంది. వచ్చే 20-30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బ్రహ్మాండంగా నిలబడుతుంది. అంతే తప్ప దుర్మార్గంగా ఆదాని గారు కన్నేసినట్టు. నాకు ఇంకోటి కూడా చెప్తున్నానండి, వాళ్ళు ఆ గంగవరం పోర్టు లాగేశారు. గంగవరం పోర్టుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఎందుకు బదలాయించారు? ఆదాని గారు దొబ్బేమనా? ఈ అయ్యగారి జాగీరా? సిగ్గు లేకుండా మాట్లాడతారు కొంతమంది, బంద్ చేస్తారు వీరభద్ర. మోడీ గారి కాళ్ళకి పాదాభిషేకం చేసి తాగండి, పాదాభిషేకం చేసి ఆదాని గారికి ఎందుకు? డైరెక్ట్ గా ఆదాని గారు చేయండి. ఆదాని గారి శిష్యులకి ఎందుకు? ఇదేనా వాజ్పేయి గారు అంటే గొప్ప ప్రభుత్వం, లేదా అద్వానీ గారు ఆలోచన పారుతుందా? మురళీ మనోహర్ జోషి గారు, జానా కృష్ణమూర్తి గారు, సికింద్రాబాద్ గారు, విజయరాజ సింధే గారు పెట్టిన బీజేపీ పార్టీనా? లేదా మోహన్ భాగవత్ గారు చెప్తున్నట్టు కొన్ని మంచి ఆశయాలతో నడుస్తుందా ఇది? ఆదాని గారు చెప్తున్నట్టు నడుస్తుంది ఇవాళ అండ్ కంపెనీ. ఆదాని గారు ఒక్కరిని అంటే పొరపాటండి. ఆదా అంటే గౌతమ్ ఆదాని గారు కాదు, అడ్డంగా దాష్ట్రీయం చేసే బ్యాచ్ అని అర్థం. ఇవాళ ఇంత దుర్మార్గం నడుస్తుంది, ఎందుకని బంద్ చేస్తున్నా? వేరు బంద్ చేస్తున్నా? కడుపు రగులిపోతా ఉంది. ఇంకోటి కూడా అడుగుతున్నాను, దీనికోసం మాట్లాడకుండా మార్వాడి వ్యాపారికి మిత్తల గారికి వచ్చేస్తున్నాడు, వాళ్ళ కోసం పైరువీలు చేస్తున్నారు, వాళ్ళకి మైళ్ళు కేటాయించమని. ఈ ప్రభుత్వాలు చేసే పని అదండి. ఏంటంటే నాకు అర్థం కాదు. వాళ్ళకి వచ్చేసింది పెట్టుబడి. ఈ రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నుల్లోంచి, పొళ్ళోడు కట్టుకున్న పన్నుల్లోంచి ఈ మిత్తల గారు, మా గుజరాతీ గారు, మార్వాడి గారు వచ్చే ఫ్యాక్టరీ కోసం అంటే వాళ్ళు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, కానీ అడ్డంగా ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లోంచి 90,000 కోట్ల రూపాయల సబ్జెక్టు కరెక్షన్. తక్కువైతే అఫీషియల్గా ఇవ్వండి, ఎక్కడ మేము ఇస్తాం, వాళ్ళకి సదుపాయాలు ఇస్తామని వచ్చే 15 ఏళ్ళు బట్టి మా ప్రజల పొళ్ళోడు కొట్టి కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకి రాయితీలు ఇస్తారా? కడప ఉక్కు ఫ్యాక్టరీకి ₹1 కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ రంగం వస్తే రిజర్వేషన్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, స్థానిక ఉద్యోగాలు వస్తాయి. అది మానేసి వాళ్ళ మిత్తల గారికి భయం చేస్తా, మిత్తల గారి గొప్పవాడు, 1,00,000 కోట్లు ఎవరిని తీసుకొస్తున్నారు? డోర్లు ఇస్తున్నారా? సొంత డబ్బులు ఇస్తున్నారా? ఆ మాత్రం దమ్ము లేదా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకి? ఎవడన్నా కానివ్వండి, అక్కడి నుంచి కులాలు ఎత్తుకుతారు. మతాలు ఏమైంది? ఏం తక్కువైంది? పెట్టుకోలేరా? లోన్లు ఇచ్చేది ఆ బ్యాంకులే కదా, అన్ని గుజరాతీలు మార్వాడీలే పెట్టాలా? ఇక్కడ సంస్థలు ఆళ్లే కాజేయాలా? అడ్డంగా పేక మీద కత్తి పెట్టి గంగవరం పోర్టు నుంచి, కృష్ణపట్నం పోర్టు నుంచి ఇలా గారు జాగి ఆదాని గారు అప్పగారు తాతగారు సొంత. నాకు అర్థం కావట్లేదు. ఇవాళ పైప్ లైన్, సెపరేట్ పైప్ లైన్ వేసుకుంటారంట కింద నుంచి. స్పెషల్ రాయపూర్ అడవులను విధ్వంసం చేసి చెప్తాను. రోడ్డు అంటే మాకేమన్నా రాయపూర్తో ఏందండి మా విశాఖపట్నానికి పని? విశాఖపట్నానికి రాయపూర్లో ఉన్న ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారుల కోసం లైన్ వేసుకుంటామా మా పని? అక్కడి నుంచి పైప్ లైన్ల కోసం, అక్కడి నుంచి రామెట్ల కోసం వీళ్ళ ఆదాని గారు అండ్ కంపెనీ గుజరాతీ మార్వాడి వ్యాపారులు కన్నుపడింది విశాఖపట్నం మీద. మొత్తం విధ్వంసం విధ్వంసం విధ్వంసం.
ఎస్, విధ్వంసం అంటే వాళ్ళు ఫ్యాక్టరీ కడితే అనుకోమాకండి, అంత అద్భుతమైన ప్రదేశం. పారిశ్రామిక మిగతా ఇది రావాలి, ఏదండి, సర్వీస్ ఇండస్ట్రీ రావాలి. అద్భుతంగా అమెరికా ఏదైతే సర్వీస్ ఇండస్ట్రీ ఉందో ఆ సర్వీస్ ఇండస్ట్రీ విశాఖపట్నం రావాలి. పొల్యూషన్ లేనిది రావాలి, అద్భుతంగా డెవలప్ అవ్వాలి. ప్రజలు వీళ్ళ బానిసలకు బతకాలన్నా మేము? ఎక్కడ పారిశ్రామిక అక్కడ ఇన్సెంటివ్స్ మాకెవరా? ఎందుకు ఎవరండి మాకు? మాకు హక్కుగా ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఉండాలి, మాకు రాయితీలు ఒక పార్లమెంట్ లో ఇచ్చిన హామీ ప్రకారం రావాలి. మాకు ఇవ్వకుండా గుజరాత్ గిఫ్ట్ సిటీకి ఇస్తారు. మీ ఐదా జాగిరా మాట్లాడిన దాన్ని వేసేస్తారు, మాటలు చంపేస్తారు, కేసు పెడతారు, చంపేస్తారు. అని ఇదేనాండి పని కొంతమంది? న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి బతుకుతున్నాం. కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి వస్తుంది. మంచి ఆఫీసర్ ఉన్నారు కాబట్టి కొంతవరకు రా ఈ దేశంలో కొంత న్యాయ వ్యవస్థ సరిగా నడుస్తుంది. నేనే అన్నాం, ఎంత దుర్మార్గం అండి. రాయితీలు ఇస్తే మా పారిశ్రామికవేత్తలు, మా కుర్రాళ్ళు అద్భుతం 10 లక్షల మంది యువకులు పారిశ్రామికవేత్తలే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే దీని తాతలు లాంటి పరిశ్రమలు పెట్టుకుంటారు, ఆమె యాన్సర్లు పెట్టుకుంటారు, అద్భుతంగా చేసుకుంటాం. వీళ్ళు మిత్తల్ గారు, ఆదాని గారు, లేకపోతే అంబానీ గారు, లేకపోతే షా గారు, సింఘి గారు, అగర్వాల్ గారు వీళ్ళు వస్తారా? వేదాంత్ అగర్వాల్ గారు ఏంటంటే నాకు అర్థం కాదు అసలు. ఎందుకని మేము పని చేస్తే చూసుకుని మిగతా వాళ్ళందరినీ మాయలు పెడతారు. మాకు మేజర్ మీడియా మమ్మల్ని పిలవదు, మేమేం తప్పు చేయలేదు, ఎవరిని చెప్పులు తీసుకోవట్లేదు. నా తెలుగు జాతి బిడ్డలంతా అందరికి గౌరవిస్తాను నేను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కేటీఆర్ గారు, వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు అందరినీ గౌరవిస్తాను నేను. కానీ తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ నడిబజార్లో తాకట్టు పెట్టడం చూసారా? ఈ దుర్మార్గమైన వ్యవస్థ పోవాలంటున్నాను. బానిస జాతికి ఇంకా దగ్గరలో ఉన్నాం మనం. హలో, కడప ఫ్యాక్టరీ గురించి మాట్లాడు, రామపట్నం దానికి, రాయలసీమ ఉత్తరాంధ్ర నిధులు రావాలంటే ఒక్క రూపాయి ఒకటి మాట్లాడలేదు. సిగ్గు ఉండాలండి వీళ్ళకి. ఏ పని చేసి ఆదాని గారు గొప్పాడు, మా మోడీ గారు ఇచ్చాడు, ఏంటంటే నాకు అర్థం కాదు. ఉత్తరాంధ్ర రాయలసీమకి ప్రత్యేక కేబీకే తరహా, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు ఒక్క రూపాయి వాళ్ళ వరకు ఇవ్వలేదు. అది వేరే నిధులు ఒక 50 కోట్లు అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన దాంట్లో జనరల్ గా ఇచ్చారు. తెలంగాణ 9 జిల్లాలకు ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు. కానీ ఇవాళ ఒక్క రూపాయి వాళ్ళ రాపని సిగ్గు మానేసి లజ్జ కూడా లేకుండా బ్రహ్మాండంగా చేశారు. మా మోడీ గారు గుజరాత్ బుల్లెట్ ట్రైన్ వేయించుకున్నారు, 1,00,000 కోట్లు పెట్టి. మా మోడీ గారు రైల్వే యూనివర్సిటీ పెట్టుకున్నారు తెలుసా గుజరాత్ లో. మా మోడీ గారు డోలర్ సిటీ ఏషియాలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతున్నారు. గాంధీనగర్ కూడా మెట్రో వేసుకున్నారు. విశాఖపట్నం అడగలేదు. హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ రూపాయి ఇవ్వలేదు అంటే ఎయిర్పోర్ట్ కి. అది చెప్పలేదు. అక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పడుతున్నారు. ఇవాళ కాన్పూర్ ఎయిర్పోర్ట్, లక్నో నుంచి మాత్రం చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ కి వేసేసుకుంటారు మెట్రోలు. వీళ్ళు మాత్రం మా గుజరాత్ కి గిఫ్ట్ సిటీకి ఎంత ఇచ్చారు తెలిస్తే 0% మొత్తం ట్యాక్స్ నిర్ణయించారు. 10 ఎవరికి కావాలి పనిచేయాలి అక్కడ చేసుకోమనండి. ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ పెట్టండి మాకు డెవలప్ అయ్యిందంటే ప్యాకేజ్ అండి. ఏం మాడతారు ప్యాకేజ్ అని తెలియకుండా? అబ్సల్యూట్లీ నాన్సెన్స్ అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనగలగాలి, మందంటే అది ఆత్మగౌరవంతో సాధించుకోండి. దయచేసి గుర్తించండి. కరీంనగర్లో శారీరెడ్డి తగ్గించి, వరంగల్లో గుప్తగా తగ్గించి, అనంతపురం, శ్రీకాకుళం, పాలకొల్లు, నెల్లూరు ఈ తెలుగు ప్రజలందరి ఆత్మత్యాగంతో 32 మంది ప్రాణాలు అర్పించారు పోలీసు కార్పులు. వందలాది వేలాది మంది క్షతగాత్రులు అయ్యారు. ఎన్నో జీవితాలు పోయినాయి. తెలుగు ప్రజల ఆత్మగౌరవ సూచికది మిషను భవనాలు అనే సన్నాసి చెత్త బ్యాచ్ని ఒకసారి వదిలిపెట్టండి. వాళ్ళు నైవేద్యం మాట్లాడి తాడు తీస్తా ఉన్నారు తమిళనాడులో. పిచ్చి పిచ్చి ఆశలు అయితే తోక ముడుచుకుని వెళ్ళిపోయారు. ఇవాళ దొడ్డిదారిని బయలుదేరారు. ఇవాళ దాన్ని శాశ్వతమైన పరిష్కారం ఆలోచించాలి. లేదంటే ఇవాళ ప్యాకేజ్ ఇచ్చి 4 ఏళ్ళపై ప్యాకేజ్ ఇచ్చాం కదా, అయినా లాస్ వచ్చేసింది. సంవత్సరానికి ఏం చేయాలి? అందుకని అమ్మేస్తున్నాం. మహానుభావుడు ఆదాని గారు ఆడ పోసుకోవడం వచ్చాడు. ఆడి కాళ్ళు మొక్కండి, వాళ్ళ కాళ్ళు సేవించి తీర్థం సేవించండి. పిచ్చి జనాలారా, బానిస జాతిలారా అంటే జాతి అలా ఎంతటి గొప్ప తెలుగు జాతి ఎంత దిగదారిపోయిందండి. ప్రత్యేక హోదా విభజన హామీలు రాకపోతే ఒక్కడు మాట్లాడట్లేదు. సిగ్గు లేకుండా అంటే ఒక్కళ్ళంటే రాజకీయ నాయకులు చెప్తారు, స్వప్న వ్యక్తిత్వాలు బయట మాట్లాడేది ఎక్కడ? మీలాంటి వాళ్ళు యూట్యూబ్లో ఉన్నారు కాబట్టి కొంచెం చెప్తున్నాం. మీ మీద కూడా దాడి చేసేస్తారు రేపు పొద్దున. పరిస్థితి బాగాలేదు. ఆలోచించండి. ఆత్మగౌరవం కోసం ఉన్నాం. ఇవాళ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ మీద ఎలాంటి ఇది లేదని, ఐడియాలజికల్ డిఫరెన్స్ అందరితో ఉంటాయి. కానీ వాళ్ళ ఆదాని గారి పార్టీ మీద నాకు బాధ. ఎందుకంటే రాష్ట్రీయకం చేస్తున్నారు, తెలుగు జాతిని బానిస జాతి కింద మారుస్తున్నారు. 5 లక్షల ఎకరాల కోసం అంబానీ గారు వచ్చారంటే వాళ్ళ 5 లక్షల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది, ఫెసిలిటేట్ చేస్తుంది. రైతుల దగ్గర నుంచి తర్వాత ఏమో మిగతా ప్రభుత్వ ల్యాండ్ ఆదాని గారికి ఇచ్చేస్తారంట. షా గారు, సింఘు గారు, వేదాంత్ అగర్వాల్ గారు, మిత్తల్ గారు అందరూ రెడీగా ఉన్నారు బానిస జాతిని ఆక్రమించుకోవడానికి. దమ్ముండి నిలబడండి, లేదా బానిస జాతి కింద ఎన్ని చూపి వెనకే పోయే బానిస జాతి కింద మీరు ఏంది, కానీ జనాలు మాత్రం చేయొద్దని నా కోరికండి. రైట్ సార్.
తెలుగు వాళ్ళ ఆవేదన ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, అయినా కూడా కొంతమంది ఏంటన్నానండి, నేను బాధగా ఉందండి, అర్థం నాకు కావట్లేదు. చాలా బాధగా ఉందండి. ఏం చేయాలో కూడా మమ్మల్ని ఏమో, నా వాయిస్ ఏమో బయటకు వినిపించింది ఎవరు. రోడ్లన్నీ తిరుగుతానే ఉన్నాం, మీటింగ్లు పెడతానే ఉన్నాం. ఆ లోకల్ పత్రికలో వేసే దయచేసి ఇంత వేస్తారు. ఒక లోకల్ లీడర్, ఒక పార్టీకి సంబంధించిన లీడరు, ఇవాళ కాక నిన్న వచ్చిన లీడరు ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే అంతర్జాతీయ ప్రకటన వేస్తారు చాలా మంది. వాళ్ళ ఇష్టం, మీడియా వాళ్ళది. చూద్దామండి అత్త గారు. రైట్ సార్, మీలాంటి వాళ్ళ పోరాటాలు బయటికి రావాలి సార్, ప్రజలందరికీ తెలియాలి, మీతో పాటు నలుగురు నడవాలి ఇంకా మేము వెనకాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అంశం మీద నమస్కారం. స్పందించినందుకు. తిరిగి మరొక అంశం